నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలని చూద్దాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో లక్ష్మీపురం గ్రామంలో 5 రోజుల ఓం శక్తి అమ్మవారి ఆడి పూజలు ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆడి పూజలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, కుంకుమార్చనలు, హారతులు నిర్వహించారు. గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పూజారులు ప్రార్థించారు. ఓం శక్తి శక్తి పరాశక్తి 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 ఓం శక్తి 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 పరాశక్తి
హలో హలో చెక్కపల్లి వాళ్ళందరూ ఇక్కడికి రావాలని మరీ కోరుతున్నాము. పూజ జరుగుతా ఉంది. చెక్కపల్లి ట్రైనింగ్ కూడా పెట్టండి. ఓం శక్తి ఆదిపరాశక్తి ఆడి పూజ అమ్మవారి ఆహ్వానం 2026 సంవత్సరం. ప్రతి సంవత్సరం లక్ష్మీపురం గ్రామం రాగిమానిపెంట పోస్టు బంగారుపాలెం మండలం యందు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఇదే విధంగా జరుగుతాయి. 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఈ 5 రోజులు ప్రతిరోజు నిత్యము అమ్మవారి అభిషేకము మరియు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. అర్చన కార్యక్రమం జరుగుతుంది. 14వ తేదీ అమ్మవారి కలశము ఊరేగింపు ఉంటుంది. ఈ అమ్మవారి కలశం యొక్క ఊరేగింపుకి మన పూతలపట్టు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ చేస్తారు. అదేవిధంగా 16వ తేదీ కూడా చివరి రోజు అమ్మవారి వసంతోక్షం జరుగుతుంది. ఈ యొక్క 5 రోజులు జరిగే ఈ ప్రోగ్రాంకి ప్రతిరోజు బైరెడ్డిపల్లి మండలం వెంగమారపల్లికి చెందిన కావడి భజన బృందం వారి చేత ఎవరైతే అమ్మవారికి పట్టు వస్త్రాలు ప్రతి ఒక్కటి సమర్పిస్తారో వాళ్ళ ఇంటి దగ్గర నుండి అమ్మవారిని ఊరేగింపు చేస్తూ అమ్మవారి దగ్గరికి వాళ్ళ తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు, లక్ష్మీపురం గ్రామస్తులు, ఆలయం యొక్క కమిటీ సభ్యుల చేత ప్రతి సంవత్సరం ఇంత రంగరంగ వైభవంగా జరిగే ఈ ప్రోగ్రాంకి ఈ ఆలయానికి చెందిన ఈ లక్ష్మీపురం గ్రామస్తులు మన ముందు ఇప్పుడు మాట్లాడతారు. బైరెడ్డిపల్లి మండలం సోదరుల తరఫున కూడా నేను స్వాగతం చెప్తున్నాను. ఈ గుడి ఏమిటంటే ప్రత్యేకంగా ఒక 30 ఏళ్ళుగా జరుగుతుంది పూజ. 30 ఏళ్ళుగా గుడి ఒక వ్యక్తికి కలవరాన్ని వచ్చి ఇక్కడ గుడి కట్టాలంటే దీనికి 5 ఏళ్ళు బాధపడి ఇదే చేసి మేము మా గ్రామస్తులు కమిటీ తరఫునంతా ఈ గుడి కట్టి భక్తి శ్రద్ధలతో ఈ గుడి పూజలు జరుపుతున్నాము. ఇక్కడ కొందరు మొక్కంపై కూడా బైరెడ్డిపల్లిలో కూడా వచ్చి మొక్కంపై కూడా మాకు మేలు జరిగిందని మళ్ళా వాళ్ళు ఈ పొద్దు ఒక 500 మందితో 14వ తేదీ వచ్చి కలిసి పూజ కూడా ఊరేగింపుగా గొప్పగా చేసిందను. కోలాట్లు వాయిద్యాలతో 12 గ్రాండ్గా ఈ 4 ఈదులు తిప్పిందను. డిజిటల్ దీంతో డ్యాన్సుల ప్రోగ్రాంలతో ఘనంగా పూజ జరపబడును. అదేవిధంగా లక్ష్మీపురం గ్రామస్తుల తరఫున ఈ చుట్టుపక్కల పరిసర గ్రామస్తుల తరఫున కూడా అంబుళ్ళు పోసి పొంగళ్ళు పెట్టి ప్రతిదినము పూజ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ 5 రోజులు పూజ క్రమానికి అందరూ ధన్యవాదాలు. ప్రతి శుక్రవారము, మంగళవారం, పౌర్ణమి, అమావాస్య అర్చనలు, పూజలు, అభిషేకాలు జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఇక్కడ బిడ్డలైన వాళ్ళు బిడ్డలు పెళ్ళి ముక్కుబళ్ళు తీర్చుకున్నారు. చాలా భక్తి శ్రద్ధలతో మా ఊరి పేరు లక్ష్మీపురం. ఇక్కడ ఓం శక్తి అమ్మవారి ఆలయం. ఇక్కడ ఆడి పూజ జరుగుతుందండి. ఆదిపరాశక్తి అమ్మవారు. ఇక్కడ నేను ఈ ఊరికి వచ్చి 1 ఇయర్ అయింది కోడలుగా. మా అత్త వాళ్ళు ఈ గుడి కట్టారు, చిన్న అత్త వాళ్ళు. ఇక్కడ జరిగే పూజలు అవన్నీ బేసిక్గా మనం చదువుకున్న వాళ్ళైతే ఎక్కువగా దీని గురించి నమ్మము, ఇలా జరుగుతుందా అని అనుకుంటూ ఉంటారు. తర్వాత మా అత్తగారికి హెల్త్ బాగాలేకుండా అయింది, చాలా సీరియస్ అయింది. అప్పుడు మేము ముడుపు కట్టి మా చిన్నత్త వచ్చి ముడుపు కట్టారు మా అత్త చేతికి. ఆ రోజు నేను నమ్మలేదు, నిజంగా జరుగుతుందా ఇట్లాంటివి అనేసి అనుకుంటాను. దాని తర్వాత 1.5 మంత్ హాస్పిటల్లో ఉండి ఆమె రికవరీ అయ్యి ఇప్పుడు గుడికి ఈ పూజ, తొలి పూజ మా చేతుల మీదుగా జరుపుకుంటున్నందుకు అమ్మవారికి ఆమె చాలా